వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. జంగా రాఘవరెడ్డిని వెంటనే విడుదల చేయాలన్న ఎమ్మెల్యే సీతక్క. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్. వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో అవినీతిని అరికట్టాలంటూ ధర్నాకు దిగిన BJYM నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ సెంట్రల్ జైల్లో జంగా రాఘవరెడ్డిని మలాఖాత్పై TPCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు కలిశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కే ధోరణి మానుకోవాలన్నారు. అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వం బేషరతుగా జంగా రాఘవరెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొనసాగిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి ప్రతిపక్ష నేతలు మరి ఉండకూడదనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టడం, వేధించడం. ఈ క్రమంలో భాగంగానే మరి జంగా రాఘవరెడ్డి గారు జనగామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ మరి సింగిల్ విండో చైర్మన్, DCCB చైర్మన్ గారు మరి మొదటి నుంచి కూడా TRS పాలన వచ్చినప్పటి నుంచి కక్ష గట్టి లేనిపోయినటువంటి ఆరోపణలతోటి మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, కానీ ఈ అణిచివేత, నియంతృత్వము, ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలు ఎల్లకాలం కొనసాగవు. మరి అకారణంగా క్రితం కేసు నమోదు చేశారు. ఇవాళ పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, పక్షపాతం లేకుండా అంటే నిష్పక్షపాతం కాదు. గత చరిత్ర అంతా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ చట్టం యొక్క విలువ తన విలువను తాను కాపాడుకోవాలి. కానీ ఇతరులకు చెంచాగిరి చేస్తే తర్వాత మరి పోలీసు అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి. కాబట్టి చట్టాన్ని రక్షించాలి. అయితే బెయిల్ తీసుకున్నప్పటికీ కూడా తప్పుడు కేసులు పెట్టిర్రు. బెయిల్ అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ తప్పుడు చర్యలను ఖండిస్తూ మా PCC ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక ఎంపీ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలను మీరు అణిచావం, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అణిచివేయాలి, గొంతులు నొక్కాలి, అక్రమంగా కేసులు పెట్టాలి. ఈ రకంగా ఎవ్వరు భయపడేది లేదు, అన్ని తగ్గించుకునే ఉన్నారు. ఈ తప్పుడు కేసులు అనేది కూడా ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. అరే బెయిల్ వచ్చినాక కూడా నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అంటే ఇక అరెస్ట్ చేసిరంటే ఏమన్నా ఉందా? కాబట్టి ఈ విషయంలో హోంమంత్రి గారే దీని మీద ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 6వ వార్డులో రెడ్డి కమ్యూనిటీ హాల్, మున్నూరు కాప్ కమ్యూనిటీ హాల్ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం మల్లచెట్టు చౌరస్తాలో సులభ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘ భవనాలకు 5 గుంటల స్థలాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధి వేగంగా విస్తరిస్తోందని, పట్టణానికి కొత్త కాలనీలు వెలిశాయని తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించడం, అందుబాటులోకి తేవడం హర్షణీయమని అన్నారు. రోజు వందలాది మంది చిరు వ్యాపారులు హుస్నాబాద్కు వచ్చి వ్యాపారం చేసుకుంటారని, వారు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడేవారని అన్నారు. పట్టణంలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే మిగిలిపోయిన మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి చేసి పట్టణ వాసులకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలన్నారు. తెలియజేసుకుంటూ మరి అతి త్వరలో ఈ కార్యక్రమం, ఈ యొక్క భవనాలు కంప్లీట్ కావాలని చెప్పి కోరుకుంటూ
మరి మేము కూడా ఏదైనా మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మా తరఫు నుంచి కూడా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా మొదట్లో మేము చెప్పడం జరిగింది, రెడ్డి సంఘం ఎప్పుడైతే వాళ్ళు జాగా కావాలని చెప్పి కోరినరో ఆ సమయంలోపనే మేమందరం కూడా విచారించి ఎవరైతే సంఘ భవనాలు కడుతున్నారో అది తప్పకుండా చదువుకునే పిల్లలకు హాస్టల్ లెక్క కూడా ఉపయోగించుకున్నట్టు ఉండాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకొక కాంప్లెక్స్ కూడా సులభ కాంప్లెక్స్ కూడా ఎక్కడైతే మనం మార్కెట్ నడుస్తుందో అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది, అక్కడ కూడా కట్టడానికి అక్కడ కూడా ప్రారంభోత్సవానికి మరి అక్కడ వెళ్ళడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 2021లో మనం అడుగుపెట్టినాం. అందరికి కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రత్యేకంగా కరోనా బాధ నుంచి ఎవరు కూడా పడకుండా కరోనా నిర్వహిత సంవత్సరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మెడికల్ కౌన్సిలింగ్లో వైస్ ఛాన్సలర్ అవినీతికి పాల్పడ్డారని బీజేవైఎం చేపట్టిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అవినీతితో వైద్య సీట్లు పక్కదారి పట్టాయని బీజేవైఎం నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ములుగు రోడ్డు నుండి ర్యాలీగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో కాకతీయ మెడికల్ కళాశాల గేట్లు తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు. అనంతరం హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళన చేపట్టారు. కాళోజీ నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం జీవో నెంబర్ 114 అమలు చేస్తూ 2-3 విడత కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ వరంగల్ బీజేవైఎం ఆధ్వర్యంలో కాళోజీ యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 114 అమలు చేయాలని, దాని ద్వారా మొదట ఓపెన్ కేటగిరీ పెట్టి మిగిలిన సీట్లు 2వ కౌన్సిలింగ్లో నిర్వహించాలి. కానీ దానికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ రాత్రికి రాత్రే కొత్త జీవో తీసి ఓపెన్ కేటగిరీలో 2వ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని, తక్షణమే 2-3 కౌన్సిలింగ్లు రద్దు చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని, కొత్త జీవో ద్వారా సుమారు 480 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి తెలంగాణ విద్యార్థులకు లాభం చేకూర్చేలాగా కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి వెంటనే తెలంగాణ ఉద్యమకారుడు మహానుభావుడు కాళోజీ గారి పేరు పెట్టి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి ఈ యూనివర్సిటీ కేవలం విద్యార్థులకు న్యాయం చేయకుండా కేవలం అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో ఓపెన్ కేటగిరీ మొదట భర్తీ చేసి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతోటి భర్తీ చేయాలి. కానీ మొదట ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ఏతరులో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మెరిట్ లేని విద్యార్థులు సీట్లు సంపాదించడం, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా జరగడానికి ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై స్వయంగా ఫామ్ హౌస్లో కేసీఆర్ డైరెక్షన్లో రాత్రికి రాత్రి 144 జీవోను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి బీసీని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిపై సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేపట్టి వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ రీకౌన్సిలింగ్ నిర్వహించాలి. లేని పక్షంలో మేము ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా కూడా కౌన్సిలింగ్ అడ్డుకుంటాం. ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, బడుగు బలహీన విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా కూడా చూస్తా భారతీయ జనతా యువ మోర్చా ఉండదు. వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా యువ మోర్చా ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తాం. ఎంతకైనా తెగిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో 2021 నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాబు టిష్యూ ఉంటే ఇస్తే బాగుంటుంది, మళ్ళీ టచ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. గారు మీరు తీసుకొస్తాను సార్, మీరు తీసుకుంటారు శివ గారు. సార్ సార్ థ్యాంక్ యూ. Thank you one and all. Convey my wish to your family also. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సపోర్ట్ ఫర్ సొసైటీ నిర్వాహకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిషోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ₹1,00,000 విలువ చేసే మందులను సభ్యురాలు సుధారాణి చేతుల మీదుగా విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన వివిధ రకాల మందులను అందించామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ మహేష్ సభ్యులు ప్రసన్న, రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరస్వామి పాల్గొన్నారు. బెంగళూరు కిషోర్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి మనము ఎప్పుడు సహాయము సహకారం అందిస్తూనే ఉంటాం. ఎప్పుడైనా మెడిసిన్స్ లేవనేసి మన దృష్టికి వచ్చినా కూడా మన సొంత ఖర్చులతోనే హాస్పిటల్కి కావాల్సిన మెడిసిన్స్ అందిస్తున్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మనము ఈ సహాయము సపోర్ట్ ఫర్ సొసైటీ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి మేము ఫోర్త్ టైము మనము గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాం. మేము ఎన్నో సపోర్ట్ ఫర్ సొసైటీ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరంలో మొదటి నెలలో 2వ తారీఖు జనవరిలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరించేదానికి సహకరిస్తాము. సో దయచేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రంగంపేట మండలం వడిసలేరు గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆళ్ల గోవింద్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొని టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరందరినీ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు ఆళ్ల గోవింద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వం ఎంతగానో ఇష్టపడి పార్టీలో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మొదటి నుంచి వైసీపీ జెండా పట్టుకొని నడుస్తున్న మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదని అరుంధతి యూత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల గోవింద్ కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి పరిపాలన రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం గోవింద్ గారి నాయకత్వం గోవింద్ గారి నాయకత్వం గోవింద్ గారి నాయకత్వం. ఈ వైఎస్ఆర్సీపీలోనే అప్పుడు మేము బాగున్నాడు ఎస్ఐ పేరు చెప్తా మా దేళ్ళతో పత్తులు చేస్తారు సార్. మాకు గోవింద్ గారు మాకు బాగా ఇస్తాం. తర్వాత చిన్నది ఏదో గోవింద్ గారు మాకు గుంటికాయ మా గుంటికాయలు ఇద్దరు మాకు అది మాకు వైఎస్ఆర్సీపీ లేదు, మాకు బాగా మమ్మల్ని పెంచింది. అందరికీ నమస్కారం. ముందుగా రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరి కొంతమంది యువకులు కటకం వీరబాబు, గాలింక కృష్ణ మరియు కుందేటి రమణ ఆధ్వర్యంలో సుమారు 25 నుంచి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన సందర్భంగా అరుంధతి యూత్ సభ్యులందరికీ కూడా ముందుగా కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో కొత్త సంవత్సరంలో మొట్టమొదటి చేరికలు కాబట్టి చేరిన యువకులకి, యూత్ సభ్యులందరికీ కూడా నా శుభాశీస్సులు, నమస్కారాలు. ఒకసారి అందరూ
ఇప్పుడు అడిగారు కానివ్వండి ఏమీ లేదని చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఆల్కహాల్ ఇచ్చుకున్నారు కానివ్వండి మాకు ఏమీ ఇస్తలేదండి. మాకు లోన్ పడింది కూడా టీడీపీలో పడదండి. మాకు ఇప్పుడు అడిగినా కానీ రూపు మాపన్నా కానీ లోన్ కూడా ఇస్తలేదండి. 4 నెలలు అయింది. మన అక్క అయితే ఇచ్చి పోలేదండి. ఇప్పుడు ఆగుంది దగ్గరికి వచ్చాం. ఆయన ఇది ఆయన చేస్తాడండి. ఆయన వల్ల మేము ఉంటాం. మా జంట మేము ఉంటామండి. లేదంటే ఇంకా అంతే ఆయనతో ఉంటాం. మాది ఒడిసిలేరు మండలం అండి. రంగంపేట మనం తూర్పుగల మాకు వైఎస్ఆర్ పార్టీలో చాలా మాకేమన్నా మాతో పాటు మంది ఉన్నారు. మా బ్యాచ్ మొత్తం అందరూ వచ్చారు. మంది కూడా 5 వచ్చారు. కాట్రావులపల్లి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నెంబర్ 33 ప్రెసిడెంట్ పాలకవర్గ సభ్యులు 5/9/2020 తీర్మానం ప్రకారం 2,100 రూపాయల భాగంగా మొదటి విడత 1000 రూపాయలు ప్రతి సభ్యుడు తీసుకోవడం జరిగింది. అలాగే రెండో విడతగా మిగిలిన 1,100 రూపాయలు తేదీ 31/12/2020 చెక్కులను సభ్యులకు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ కామేశ్వరరావు, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కాట్రావులపల్లి. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనం ఏదైతే 2,100 రూపాయలు మన సొసైటీ నుండి తీర్మానించుకున్నామో మొదటి విడతగా 1000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందినవి. మరి ఈరోజు అనగా 31/12/2020 తేదీన మిగిలిన 1,100 రూపాయలను ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ చెక్కులను తీసుకుని మన సొసైటీ ఖాతా అయిన మన ఆంధ్ర బ్యాంక్ నందు ప్రతి ఒక్కరూ నగదు తీసుకుని ఈ నూతన సంవత్సరం సంక్రాంతిని చాలా ఆనందంగా చేసుకుంటారని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన సొసైటీకి సంబంధించిన పిల్లలు యువకులు ఉన్నారు. మరి ఈరోజు రేపు కూడా చాలా పండగ వాతావరణంగా ఉంటుంది. మరి బైక్లు అయ్యి స్పీడ్గా తోలకుండా ఈ కేక్ కటింగ్ చేసే విషయంలో వాటిల్లోని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా కరోనా చాలా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి మన యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జంగా రాఘవరెడ్డిని వెంటనే విడుదల చేయాలన్న ఎమ్మెల్యే సీతక్క. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్. వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో అవినీతిని అరికట్టాలంటూ ధర్నాకు దిగిన బీజేవైఎం నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.